ఇంకొక రోజు ఊర్లో ఒక స్థలాన్ని చూపెట్టి ఏసునామలు ఈ స్థలం నేను పొందును గాక, ఏసునామలు ఈ స్థలం నేను పొందును గాక అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. దేవుని మహాకృపను బట్టి ఆ ఏ స్థలం అయితే నేను పొందును గాక అని పలికినో అది 6 ఎకరాల పొలం. 6 ఎకరాల పొలాన్ని దేవుడు నాకు ఇచ్చింది. ఏసునామలో ఫ్లైట్ ఎక్కుతును గాక, ఈ ఫ్లైట్ ఏదైనా కానీ అది సౌండ్ వస్తే చాలు ఎక్కుతును కాక నేను పలికేదాన్ని. అట్లా ప్రార్థన చేసుకొని అడిగినా ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. అద్భుతం. నాకు చదువు నేర్పించిన ఆయన ఏసునామని అడుగుతున్న తండ్రి ఆమెన్. అంతేనా ఇంకేముందా? అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరికి వచ్చి రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లోకి పోవడం జరిగింది. పెద్ద గుడి చేసినాం. గుడిసెన ఊకే అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. ఒక పెద్ద